తెలుగులో చెప్పండి. D2 सब स्टेशन हमारा चार्जिंग हुआ. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నా పేరు నాగవీర. నేను సౌత్ అమెరికాకి చెందిన లాటిన్ అమెరికా సురినామ్ అనే చిన్న కంట్రీలో పనిచేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మాది ఇండియన్ కంపెనీనే. లాస్ట్ 1.5 year బ్యాక్ వచ్చాను కంపెనీ తరపున. ఇక్కడ ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంటే ప్రాజెక్ట్ గురించి వచ్చాను. ఓకే, ఈ ప్రాజెక్ట్లో నేను టీమ్ మెంబర్గా పనిచేస్తున్నాను ఆఫీస్లో. మా ఆఫీస్ కల్చర్ ఎలా ఉందని చెప్పి చిన్నది ఒక శాంపుల్ వీడియోస్ చేశాను సౌత్ అమెరికా నుంచి. పని చేయండి, ముందు పని చేయడానికి వచ్చారు మీరు. పని చేసేది ఫస్ట్. ఫుడ్ కూడా మీకు ఎందుకు, కుక్క చూసుకుంటాడు కదా. ఎస్, ఇది నా డైలీ రొటీను. మార్నింగ్ 7:30 కల్లా రెడీ అయిపోవాలి. 7:30కి కింద వెహికల్ వచ్చేది, మాకు ఆఫీస్ వెహికల్ వస్తుంది డైలీ కంపెనీది. పిక్ చేసుకుంటాగే ఆఫీస్ వెహికల్లోనే మేము ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఆఫీస్ కల్లా 7:30 కల్లా రెడీ అయిపోవాలి. రెడీ అయిపోయి మొత్తం బ్యాగ్ ఎవ్రీథింగ్ ఆఫీస్ గ్యాడ్జెట్స్ అన్నీ తీసుకొని మొత్తం రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడమే. ఏంటంటే ఈరోజు కొంచెం మాది ఒక చిన్న మీటింగ్ ఒకటి ఉంది, ఇనాగ్రేషన్ ప్లాన్ కూడా. అందుకని కొంచెం ఎర్లీ వెళ్ళమని చెప్పారు. అందుకే నేను కొంచెం చాలా ఫాస్ట్గా రెడీ కూడా అయ్యాను. ఏంటంటే మాది యాక్చువల్గా సబ్ స్టేషన్ ఉండేది. సబ్ స్టేషన్స్ మొత్తం 8 సబ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 2 అయిపోయినాయి. ఇంకా 6 సబ్ స్టేషన్లు ఛార్జింగ్ ఉంటే అందులో ఛార్జింగ్ది ఈరోజు చేస్తున్నారు. అందుకని చెప్పి ఫాస్ట్గా రమ్మన్నారు. అందుకే రెడీ అయ్యాను సబ్ స్టేషన్ ఛార్జింగ్ కోసం. ఇంకా ఆఫీస్కి బయలుదేరే ముందు గెస్ట్ హౌస్ నుంచి కిందకి వెళ్ళాలి. మా గెస్ట్ హౌస్ కింద మాకు ఫుడ్ కూడా దొరుకుద్ది. ఇది కూడా ఇండియన్ కుక్కే. మేము ఇండియా నుంచి తెచ్చుకుంటాం కుక్ని. ఇది మొత్తం కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మాకు ఎవ్రీథింగ్, అకామిడేషన్ అంతా. ఫుడ్ కూడా మొత్తం ఇండియా లాగే ఉంటాడు. పళ్ళ బాగానే ఉంటుంది అబ్బా, తినొచ్చు. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం. ఇది మా ఆఫీస్ వెహికల్. ఇది మా సార్ వీళ్ళు ఏంటంటే జస్ట్ ఆ రోజు ఖాళీ లేక మొత్తం 4 కూర్చోవాల్సి వచ్చింది సబ్ స్టేషన్. తర్వాత ఒకరిని డ్రాప్ చేసి మేము నెక్స్ట్ ఆఫీస్కి వెళ్దామని. ఇది ఆఫీస్కి వెళ్ళే దారి అనమాట. ఇది వచ్చి పారామారిబో సిటీ. సురినామ్ కంట్రీలో పారామారిబో సిటీ అనేది క్యాపిటల్. ఆ క్యాపిటల్లోనే మా ఆఫీస్, మా గెస్ట్ హౌస్ కూడా అక్కడే దగ్గరే. కాకపోతే నేను ఇక్కడ వెహికల్లోనే వెళ్తాం. ఇది మా ఆఫీస్ సరౌండింగ్ బయట ఇలా ఉంటుంది మాది సురినామ్లో, సౌత్ అమెరికా. ఇది మా ఆఫీస్ ఎంట్రన్స్. డైలీ పని చేసి వెళ్ళాల్సిందే. పని చేసేసాను. లోపలికి వెళ్ళాలి. ఇంకా డైలీ రొటీన్ స్టార్ట్. మ్యాక్సిమం 7:30, 8:15 కల్లా వచ్చేస్తాను డైలీ ఆఫీస్కి నేను. ఇది నా చైర్. ఈరోజు ఏంటంటే జస్ట్ ఒక వీడియో తెద్దామని చెప్పి తీసాను అలాగా, జస్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేద్దామని. ఇది నా ఆఫీస్ ల్యాప్టాప్. వర్క్ స్టార్ట్ చేయాలి. ఇంకా అప్పటికి D2 సబ్ స్టేషన్కి వెళ్దామని చెప్పి హరీ చేస్తే ఇంకా రెడీ అయ్యాము మేము. వచ్చే కార్ చేయాలి. ఈ అబ్బాయి పేరు సోమశేఖర్. కమర్షియల్ డిపార్ట్మెంట్ చార్టెడ్ అకౌంటెంట్ కింద పనిచేస్తున్నాడు. తిను కూడా ఇండియా నుంచే. నా లక్ ఏంటంటే తిను కూడా తెలుగే. నువ్వు ఎందుకు ఇన్స్టాలో పోస్ట్ పెట్టా? ఇష్టం లేక మమ్మల్ని కష్టపెట్టలే. సరే అబ్బాయి, బాస్ లేడు, మనోడికి ఎక్కువ వరకు వచ్చేసింది ఈరోజు. చూద్దాం ఎంతవరకు చేసుకెళ్తాడు పని. ఇంకేమైనా చెప్తావా మా ఫాలోవర్స్కి? ఎవడో లేడు ఫాలోవరు. సరే చెప్తా. సర్లే అబ్బా, ఒకరోజు మనకి గట్టి ఫాలోయింగ్ వచ్చినప్పుడు మనమే మాట్లాడతారు. తర్వాత మళ్ళీ కలుపుతాం. చూడండి అబ్బా, వీడు కూడా నవ్వుతున్నాడు ఫాలో చేయకపోతే. చూస్తున్నారు తప్ప ఎవడో ఫాలో చేయట్లేదు. అదేదో ఫాలో బటన్ కొట్టుపడవచ్చు. ఓకే, సోమ ఫుడ్ అబ్బా. సోమశేఖర్ ఫుడ్. పని చేయండి, ముందు పని చేయడానికి వచ్చారు మీరు. పని చేసేది ఫస్ట్. ఫుడ్ కూడా మీకు ఎందుకు, కుక్క చూసుకుంటాడు కదా.
నువ్వు తినేస్తున్నావు పక్కన నుండి కష్టం అబ్బాయి ఇలాగైతే. మీ దాంట్లో కూడా ఇలాంటి ఎవడైనా ఉంటే అడిగి ట్యాగ్ చేయండి అబ్బా. हाय आई एम जस्ट एन इन्वेटर. ये हमारा प्रवीण सर है, हमारा प्रकाश सर है. हाय बोलो सर. हाय. इसका शूज देखा? या दिस इज पूमा. ये हमारे इंचार्ज है सोमशेखर. रो रहा है ये. अरे रो मत यार, अभी दे देगा. प्रॉब्लम हो गया. क्या हुआ? प्रॉब्लम भैया चले गए. हाँ उसका श्रीधर जी चला गया, क्या करें. పాప మీళ్ళ శ్రీధర్ సార్ వెళ్ళిపోయాడు. తెలుగు మాట్లాడతారా? యా ఎందుకంటే నా ఫాలోవర్ అందరు తెలుగు వాళ్ళు, కొంచెం తెలుగులో చెప్పండి. చెప్పండి ఎవరు ఎందుకు ఇక్కడ ఉన్నాం మనం? కిస్లే ఆయా था अभी? किसलिए आया था? इधर लगता आ गया. पहले हम थोड़े थे. बोलो ना सर, क्या किसलिए आया था, किसलिए बुलाया मेरे को? ये D2 सब स्टेशन हमारा चार्जिंग हुआ, उसके लिए हम सेलिब्रेशन कर रहे हैं और सोमा जी कुछ बोलेंगे उसके बारे में. मतलब सेलिब्रेशन मतलब हम लोग क्या खिलाएगा, मतलब जूस कुछ देगा नहीं तो कैसे? वो हमारे सोमा जी यही सब डिस्क्रिप्शन बताएंगे क्या क्या है. ठीक है, मैं सोमा जी को ही पूछता हूँ. अब చెప్పు సోమశేఖర్ మాకు ఏమి ఇస్తున్నారు ఈరోజు ట్రీట్? ఈరోజు ట్రీట్ స్నాక్స్. మా ఫాలోవర్ తెలుగులో. ఎందుకంటే ఈరోజు మన సబ్స్క్రిప్షన్ ఎంజీ గుడిసిపోయింది. సరే ఓకే. ఇలాగ మా మీటింగ్ అయ్యింది సింపుల్గా ఆఫీస్లోనే. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఇది మీరు చూస్తున్నారు ఆఫీస్లోనే ఉంది, అది ఇంకో చెట్టు కాసింది. ఇంకా ఆఫీస్ కంప్లీట్ చేసుకొని ఇంకా బోర్ తోటి ఇంటికి వెళ్తున్నాను, చాలా థాట్స్ తోటి. ఏం చేస్తాం, తప్పదు కదా, ఇండియాకి చాలా దూరంగా వచ్చేసాం పని చేయడానికి. అప్పుడప్పుడు తలుచుకుంటే అనిపిస్తే మనమేనా ఎంత దూరం వచ్చిందని చెప్పి వర్క్ గురించి. సురీనం కోసం వేరే వీడియోలు నేను పెడుతూ ఉంటాను నా ఛానల్లో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.